ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభించుకుందాం. కృపా కనికరము కలిగిన దేవ, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ దయగల సింహాసనం ఎదురుకు తీసుకొచ్చినందుకై మీ కొందనాలయ్యా. గడిచిపోయిన వారమంతా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి రక్షించి విమోచించి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి సజీవులుగా మమ్మల్ని ఉంచిన ఆయన ఈ దినం ప్రభు మందిరంలోనికి తీసుకొచ్చినారు. అందుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చిన ఆ విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంక నువ్వు రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. ప్రభు, నీ మందిర ఆవరణములో నిన్ను ఆరాధించి స్తుతించి గణపరచుటకు కృప చూపించండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. ప్రభువా, మీరు మా మధ్యలోనికి రండి. మీరు మాతో మాట్లాడండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రభు బల ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పాట సంఖ్య 215. భజింపరండి ప్రభు యేసుని అనే పాట పాడదాం. 215 లేక 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకి, జయము జయము మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్య కరుడు సదాకాలము, ఆశ్చర్య కరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదా రాజ్యమునిచే, స్వచ్ఛము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా రాజ్యమునిచే, స్వచ్ఛము పొంద వారసులమైతిమి.
హోసన్నా హోసన్నా విజయునికి హోసన్నా హోసన్నా విజయునికి జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచెగా జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచెగా ఎంతమో ముక్తిదాతకి ఎంతమో ముక్తిదాతకి జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి సంగము ప్రభుని చేరా తెరిచుచేగా సదాకాలమాయనతో నుండ ఎప్పుడు సంగము ప్రభుని చేర తెరిచుచేగా సదాకాలమాయనతో నుండ ఎప్పుడు అగిలా పడేదాము సృష్టికర్తకి అగిలా పడేదాము సృష్టికర్తకి జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి. పాట సంఖ్య 415 లేక 412. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా అనే పాట. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా. నీ తల్లి గర్భమున నుండి నప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండి నప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతుతో. యోచించినావా ఏ రీతి నిన్ను
వేసే తన చేతులో ఈ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. నీలో తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలో తాను నివసించెను. ఎంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. ఉదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. తన చేతులందు రుధిరంపుదారల్ వహించె నీ కోసమే. తన చేతులందు రుధిరంపుదారల్ వహించె నీ కోసమే. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా. ఈ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ సోదరా. ఈ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేపవా. చివరిగా పాట సంఖ్య 198. నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి అనే పాట. 198 లేక 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ పాప భారము తోడా చింతించి వగయుచున్నటి నీ పాప భారము తోడా చింతించి వగయుచున్నటి కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమల పొంది నన్ను విడిపించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైతి లోకము నుండి నీ స్వరం నిన్ను చేరా సర్వమునే కోల్పోయి సర్వమునే కోల్పోయినాను నీ స్వరమే నా స్వాధ్యమయ్యా నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయము మార్చి నా నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి ఏమిని కర్పించగలను ఏమి లేని వాడానయ్యా ఏమిని కర్పించగలను ఏమి లేని వాడానయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగిన హృదయముతో ఆర్తించు నామను యేసము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను తెరచి నా కఠిన హృదయము మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధించు స్తుతి పాత్రగా ఆరాధించు యుగ యుగములు సర్వయుగములు నామను తెరచి నా కఠిన హృదయం తెరచి నా కఠిన హృదయం మార్చి అంధకారములోనే అంధకారములోనే వెనకి నన్ను నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి మనం చేరి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మాటలు చూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. మీకా పుస్తకం పేజీ నంబర్ 766. మీకా పుస్తకం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 766 పేజీ నంబర్ పాత నిబంధనలో 6, 7, 8 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ లేనివారు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును,
ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు దే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవా, నిన్ను గురించి మేము పాడుకోవడానికి మీరు మాకిచ్చిన కృపకై నీకు వందనాలు. మానవ మాతృలమైన మమ్మలను దర్శించి రక్షించి విమోచించి నీ సొత్తుగా చేసుకొని నీ రక్తముతో కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకున్నారు. అందుకై నీకు వందనాలు. మానవుని ఆరాధన నీకు ఇష్టమై ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో మీకు ఆ పుస్తకంలో 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మేము చదువుకున్నాం. ఈ మాటలతో మాతో మాట్లాడండి. ఈ మాటలు ఇంకా ఎవరైతే వింటున్నారో అందరూ అంతటా నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మాటలు మనం జాగ్రత్తగా విని దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి వచ్చి ఉన్నాం. దేవుని మందిరములోనికి వచ్చి ఉన్నాం. ఎందుకు మనుషులు దేవాలయములోనికి వస్తారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవాలయములోనికి మనుషులు వస్తారు. అలాగనే దేవాలయములోనికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోరు, ఏదో ఒకటి ఎత్తుకెళ్తారు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడానికి ఉత్త చేతులతో ఏ మనుష్యుడు కూడా వెళ్ళడు. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టి, మానవుడు దేవుని పోలిక. దేవుణ్ణి ఆరాధించడానికి కృతజ్ఞతగా ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలి. ఏమండి, దేవునికి ఏమిస్తే మానవుడు దేవుణ్ణి తృప్తిపరచగలడు, సంతోషపరచగలడు? ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా దేవునికి ఇస్తే దేవుడు సంతోషపడడు. కారణము ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తము దేవునిది. ఈ సృష్టి మొత్తము దేవునిది. దేవునికి ఏమిస్తే ఆయన రుణం తీర్చగలం? మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని కృపే కదా. మనము ఇలాగున క్షేమంగా జీవిస్తున్నాము అంటే దేవుని కృపే కదా. భూమి మీద మానవుని సృష్టించాడు. ఈ సృష్టిని చూడడానికి దేవుడు మానవునికి ఒక కృప చూపించాడు. ఏమండి, దేవుని సృష్టిని చూసి దాన్ని అనుభవించడానికి మానవునికి దేవుడు కృప అనుగ్రహించాడు. అసలు పుట్టకపోతేనే దేవుని సృష్టిని మనం చూడగలమా?
కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి అని మానవుణ్ణి దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఏమండి, దేవుణ్ణి మానవుడు ఆరాధించాలి. ఆ ఆరాధన కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి మనుషులు వెళతారు. అది ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును? ప్రశ్న గుర్తు చేస్తున్నాడు. దేవుణ్ణి దర్శించాలంటే ఏమి తీసుకొని రావాలి? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? రెండో ప్రశ్న, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారము చేతును? నమస్కారము అంటే ఆరాధన. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి? మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైన వాడు, అంటే ఆయనకు పైన ఇంకెవరు లేరు. ఆయనే ప్రథముడు, సృష్టికి ప్రథముడు ఆయనే, సృష్టికి అంతము ఆయనే. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడు ఆయనే. ఏమండి, కీర్తన గ్రంథకర్త ఈ విధంగా వ్రాస్తాడు. చూడండి, కీర్తనలు 92వ అధ్యాయం 1-2 వచనాలు. కీర్తనలు 92. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడైన నామమును స్తుతించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రిని విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. 4వ వచనములో, ఎందుకనగా యెహోవా కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఏమండి, యెహోవా కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుడు మానవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నాడు. దేవుని కార్యము చేత మానవుని దేవుడు సృష్టించాడు. కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది అంటారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఏమి తీసుకొని వచ్చి? కాబట్టి ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శింతుమయ్యా? ఏమి తీసుకొని వస్తే నిన్ను పూజించగలం అంటే మళ్ళా క్వశ్చన్ వేసుకుంటున్నాడు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగునా? 3వ ప్రశ్న. ఒకవేళ బలి ఇవ్వాలనుకుంటే వేల కొలది పొట్టేళ్లను మనం బలిస్తే ఆయన సంతోషపరచగలమా? ఎందుకంటే ఈ భూమి మీద జంతువులన్నీ ఆయన ఇచ్చిన దాంట్లో మనము ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచగలము? ఏమండి, ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఏమిచ్చి సంతోషపరచగలం? మనకు సమస్తము ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఏమి ఇవ్వగలం? ఏమిస్తే సంతోషపరచగలం? ఒకవేళ పొట్టేళ్ళు కాకపోయినా వేలాది నదులంతా విస్తారమైన తైలం, నూనె. పాతకాలంలో దేవుణ్ణి పూజించాలి అంటే ఒక ప్రమిద చేసి, దేంట్లో ప్రమిద? బియ్యం పిండితో ఆ గుంట చేసి, ఆ గుంటలో నూనె పోసి అప్పుడు వెలిగించేవారు.
ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఆ రోజుల్లో నైవేద్యం బియ్యం పిండి మధ్యలో గుంట చేసి ఆ నూనె పోసి ద్వీపాన్ని వెలిగించేవారు. ఈ రోజుల్లో అన్ని మార్కెట్లో రెడీమేడ్ సిస్టమ్ వచ్చేసింది. మార్కెట్లో లడ్డు కొనక్కరావడం, పంచడం, నైవేద్యం అను. అయితే ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, వేలాది నదులంతా తైలము తేగలమా? వేల కొలది నదులంతా నూనె తేగలమా? ఒకవేళ తెచ్చినా అది ఆయనకు సంతోషము కలుగునా? నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా. మానవుడు చేసిన అతిక్రమము అంటే దేవుణ్ణి తిరస్కరించుట, దేవుని మాట వినకపోవుట. ఏమిస్తే ఆయన రుణం తీర్చగలం? నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేను దేవునికి ఇచ్చినా కూడా దేవుడు తృప్తి పడుతాడా? అది మాత్రమే కాదు కానీ నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇచ్చునా అని దేవుని ప్రశ్నిస్తే దేవుడు దానికి జవాబిస్తున్నాడు 8వ వచనంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. మానవునికి దేవునికి మానవుడు ఏమి ఇవ్వాలనో మానవునికి తెలియపరిచున్నాడు. మానవునికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చున్నాడు. అయితే ఆ జ్ఞానాన్ని మానవుడు ఉపయోగించుకోవడం లేదు. ఎందుకు మానవుడు దేవుని జ్ఞానము కొలది ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అంటే, రోమాపత్రికలో భక్తుడు రాస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమండి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. సమస్త మనుష్యుల భక్తిహీనత. ఎందుకు భక్తిహీనత ఉంది? భక్తిహీనత అంటే భక్తి లేకుండా పోవడం. ఏమండి? భక్తి లేకుండా. ఎందుకు మానవునికి భక్తి లేదు అంటే మానవుని దుర్నీతి. మానవుని దుర్నీతి. దుర్నీతి అంటే నీతి లేకుండా పోవటం. మానవుని దుర్నీతి సత్యమును అడ్డగిస్తూ ఉంది. సత్యమును నమ్మడం లేదు, సత్యమునందు విశ్వాసం ఉంచడం లేదు. కారణం మానవుని దుర్నీతి సత్యానికి అడ్డబడుతుంది. అయితే ఈ సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడి ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. మానవునికి దేవుడు దేవుని గురించి విశదపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి ఎలా పూజించాలి, దేవుణ్ణి ఎలా భక్తి చెయ్యాలి, ఇది మానవునికి తెలియపరచబడి ఉంటే మానవునిలో ఉన్న దుర్నీతి సత్యమును అడ్డగించి ఉంది. ఇది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమి తీసుకొస్తే నువ్వు సంతోషపరుస్తావు, పడతావు, ఏమి తీసుకొస్తే నీవు
సంతోషంగా మానవుణ్ణి ప్రేమిస్తావు అంటే 8వ వచనం, మీకా పుస్తకం 6వ అధ్యాయం 8వ వచనములో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయో. ఏమండి? న్యాయముగా నడుచుకోవటం. ఉన్న మానవునిలో న్యాయం? న్యాయంగా నడుచుకుంటున్నాడా? దేవుని యందు విశ్వాసం ఉంచటంలో న్యాయం ఉన్నదా? ఏమండి? న్యాయము అంటే యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా మాట్లాడడమే న్యాయం. అయితే దేవుడు కోరుకునేది మానవునిలో న్యాయము. అయితే న్యాయం ఉన్నదా? న్యాయం లేదు. ఈరోజు ఈ దేవుని దగ్గరకు వస్తాం, ఇక్కడ మేలు జరగకపోతే రేపు మరొక దగ్గరికి వెళ్తాం, మళ్ళా ఆ దేవుని దగ్గర మేలు జరగకపోతే మరొక దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదేనా న్యాయం? ఇదేనా న్యాయం? మానవుడు కోరుకునేది ఇహలోక సంతోషకరమైనది. మానవుడు దేవుణ్ణి కోరుకునేది ఈ భూమి మీద అభివృద్ధి. అయితే దేవుడిచ్చేది భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ లోకములో ఉన్నప్పుడు సంతోషంగా బ్రతకడం, ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత కూడా సంతోషంగా బ్రతకడం. అయితే దేవుడు మానవుడి నుండి కోరుకున్నది మొట్టమొదటిది న్యాయము. రెండోది కనికరమును ప్రేమించుట, కనికరం కలిగి జీవించుట. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కనికరం కలిగి ఉండుట. ఈ రోజుల్లో బలవంతులు బలహీనులను దోచుకుంటున్నారు, బలవంతులు బలహీనులను హింసిస్తున్నారు, బలవంతులు బలహీనులను చిత్రవధ చేస్తూ ఉన్నారు. ఇదేనా ఇతరులను కనికరించి ప్రేమించడం? ఇతరులను కనికరించి ప్రేమించడం ఇదేనా? మూడోది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనస్సు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమో మొహం ఇట పెట్టుకొని తల ఇట వాలిసి ఏదో దీనులంగా ఉన్నట్టు యాక్షన్ చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత నేనంటే ఏమనుకున్నావు అంట. ఇదేనా మానవుని దీనత్వం? అయితే దేవుడు కోరుకుంటున్నది న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు నీ పొరుగువాడు ఎవడు అనే దానికి ఒక స్టోరీ చెబుతూ వచ్చాడు. లూకా సువార్త 11వ అధ్యాయం. ఏమండి? లూకా సువార్త 11వ అధ్యాయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలయను అన్నాడు. ఏమండి? 11వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపబడి వలె ఉన్నదని యేసు ప్రభు చెబితే పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, నువ్వు సరిగ్గా చెప్పావయ్యా, అయితే నా పొరుగువాడెవడు అని ప్రశ్నించి, నా పొరుగువాడు ఎవడు? అప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాల్సి వచ్చింది. ఏమండి? ఏం ఉపమానం? ఒక వ్యక్తి యెరూషలేములో నుండి
యెరికో పట్టణానికి దిగి వెళుతూ ఉండగా వాడిని దొంగలు పట్టుకున్నారు, వాడిని బట్టలు దోచుకున్నారు, వాడిని కొర ప్రాణముతో విడిచిపోయారు. వాడు రోడ్డు పక్కన కొర ప్రాణముతో గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఒక యాజకుడు ఆ త్రోవ నుండి వెళుతూ ఉన్నాడు. ఆ యాజకుడు చూచి ప్రక్కగా పోయాడు. ఆ యాజకుడు చూసి ఏమన్నాడు? ఈడు పడిపోయినాడు, ఎందుకులే ఈడితో నాకు పని అని ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండోవాడు లేవీయుడు కూడా వచ్చాడు. మూడోవాడు సమరయుడు వచ్చాడు. ఏమండి, సమరయుడు కూడా వచ్చి నాకెందుకు లేని పక్కగా సమరయుడు వచ్చి ఆ పడిపోయిన వ్యక్తిని అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి ఆ నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూలి వాని ఇంటికి తీసుకుపోయి పరామర్శించాడు. పరామర్శించడమే కాదు, ఇంకా ఏమైనా తక్కువ ఉంటే చెప్పు ఇస్తాను అని కూడా అన్నాడు. అప్పుడు అడిగాడు శాస్త్రులను, పరిచయులను, ఎవడు ఇళ్ళల్లో పొరుగువాడు అంటే మేలు చేసిన వాడే అన్నాడు. అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడంటే 37వ వచనములో, అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగు చేయి. అడు నీ ఎదుటి వ్యక్తి మీద నువ్వు జాలిపడు, నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించు. మనిషిని మనిషే దోచుకుంటే, బలహీనుడును బలవంతుడు దోచుకుంటే అన్యాయం కదా. ఇది దేవుడు ఒప్పుకుంటాడా? అన్యాయము చేసి దేవునికి ఎంత ఇచ్చినా దేవుడు ఒప్పుకుంటాడా? మనము దేవునికి ఇచ్చి దేవుణ్ణి మెప్పించాలనుకున్నాం. మన సొంత నీతితో డబ్బుతో దేవుణ్ణి కొందామనుకుంటున్నాం. చట్టాన్ని కొనొచ్చేమో కానీ దేవుణ్ణి కొనలేం. మనం చేసిన పాపముల కొరకు దేవునికి ఏదో ఇస్తే పుణ్యము సంపాదించుకుంటాము అని అనుకుంటున్నాం, కానీ అది దేవుడు నచ్చడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడములో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు ఒక మాట ఓ దేవుడా అని పిలిస్తే అది సత్యమై ఉండాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో సత్యము లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన కాదు. కాబట్టి మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మనం యథార్థమైన జీవితముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన జీవితంలో దేవుడు కోరుకునే ఆరాధన ఇది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుడిని ఆరాధించాలి. దేవుడు ఏం చేశాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తును 5:18. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయెనో
అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏంటిది? ఒక్క అపరాధముల మూలమున తీర్పు వచ్చింది. ఒక వ్యక్తి పాపము చేస్తే, తప్పు చేస్తే తీర్పు వచ్చింది. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పు వలన మనుష్యులు చేసిన పాపములకు అందరికీ శిక్షా విధి ఉంది. అలాగునే ఒక వ్యక్తి పుణ్యకార్యము చేసినందున కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. కృపాదానం ఏమిటి? కృప అంటే దేవుని కృప. మనుష్యుడు ఎలా ఉన్నా కూడా మనుషులందరి కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. మనుషులందరూ చేసిన పాపములకై యేసు ప్రభువారు శిలువ మరణం పొందాడు. అందుకని ఇక్కడ వాడుతున్నాడు, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. నీతి యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మనుషులందరికీ నీతి కలిగింది. 19వ వచనములో, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగు చేయబడిరు, అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరు? ఒకని విధేయత. ఎవరు ఆ విధేయులు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. 21వ వచనములో, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఏమండి? ధర్మశాస్త్రము ప్రవేశించి మనుషులందరి అపరాధములు విస్తరింపజేస్తే, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. మానవుడు పాపము చేసినందున దేవుని కృప అక్కడ విస్తరిస్తూ ఉంది. ఎందుకు దేవుని కృప విస్తరిస్తుంది అంటే, పాపిని శిక్షిస్తే ఎవడు తప్పించుకోగలడు? ఒక వ్యక్తి తప్పు చేస్తే వాడిని శిక్షిస్తే ఎవడు తప్పించుకోగలడు? ఎవడు తప్పించుకోలేడు. అందుకనే కృప విస్తరింపజేసింది. కాబట్టి పాపము ఎక్కడ విస్తరించెనో ఆ కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తూ ఉన్నది. కృప విస్తరిస్తుందని పాపములోనే ఉందుమా? ఏమండి? 6వ అధ్యాయం 1వ వచనములు, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చాలు. ఏమండి? ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని కృప నీ ఎడల విస్తారముగా ఉంది. ఎలాగుంది అంటే, కీర్తనలు
103వ అధ్యాయం 10వ వచనం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి దేవుని కృప మనిషిని శిక్షించడం కాదు, కానీ మనిషి తన తప్పులు తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలని దేవుని కృప కోరుకుంటుంది. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కృప నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది, కృప నిన్ను ప్రేమిస్తూ ఆహ్వానిస్తూ ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నీకు విశ్రాంతినిస్తాను. ఇది దేవుని కృప. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు శిక్ష ఇవ్వలేదు. మనం చేస్తున్న పాపాలకు దేవుడే శిక్ష ఇస్తే ఎవడు తట్టుకోగలడు? దేవుని ఉగ్రత భూకంపం మాదిరిగా వస్తే ఏ మానవుడు తట్టుకోగలడు? దేవుని ఉగ్రత ఈ ఎండలు ఎక్కువైతే ఎవడు తప్పించుకోగలడు? ఏమండి, దేవుని కృప మానవుని విస్తరిస్తూ ఉంది. దేవుని ఉగ్రత సునామీ వలె వస్తే ఎవడు తప్పించుకుంటాడు? దేవుని ఉగ్రత మానవుని మీదకి రానియటంలే, కారణం ఇది కృపాకాలం. కృపాకాలంలో దేవుణ్ణి వెదకాలి. కృపాకాలం దాటిపోతే ఏ మానవుడు ఏమి చేయలేడు. కృపాకాలం దాటిపోతే అల్లాడి దొల్లాడినా కూడా రక్షణ దొరకదు. నోవాహు టైంలో నోవాహు ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడో దేవుని కృప మానవునికి తెలియపరుస్తూ వచ్చింది. అయ్యా, ఒక దినం వస్తుంది, వర్షం వస్తుంది అయ్యా, దేవుని తెలుసుకోండి అని ఎన్నో సంవత్సరాలు నోవాహు ప్రకటన చేశాడు. నోవాహు మాట మానవుడు వినలేదు. ఒక దినం వచ్చింది, దేవుని ఉగ్రత వర్షముగా వచ్చింది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. కాబట్టి కృపాకాలములోనే నీ దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. కృపాకాలములోనే నీ సృష్టికర్తను నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం చేసుకొని ఆయన చేసిన మేలులను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరచాలి. మన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.